మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజ్ డే నాడు ఎవరికైనా రోజు ఇచ్చారా? ఇవ్వాలనిపిస్తుందా? అసలు ఇస్తారా? ఇవ్వలేదు ఇప్పుడు ఇద్దాం అనుకున్నాను కానీ కొడతారేమో అని ఇవ్వలేదు. ఇవ్వలేదు కానీ ఇద్దాం అనుకున్నావు. ఇద్దాం అనుకున్నాం కానీ కొడతారేమో అని చెప్పి. ఎందుకు కొడతారు? ఏమో ఎవరు తెలిసింది. అంటే అది ఒకవేళ ఇద్దాం అనుకుంటే ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నావు? సో కెమెరా చూసి చెప్పండి. ఇద్దాం అంటే అలాగే ఇద్దాం బ్రో. అంటే నార్మల్ గా ఒక రోజు తీసుకొని ఇక్కడ ఎదురుగా అమ్మాయి ఉందని అనుకుని సో ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నారు? స్వీటీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి స్వీటీ. స్వీటీయా? మీ రియల్ లైఫ్ లో ఎవరు ఉన్నారా? ఉన్నారా? సో మరి ఆవిడకి ఎలాగిస్తారు? ఆవిడకి ఎలా ఇస్తాం బ్రో? స్వీటీ అని ఇస్తారా? బేబీ అని ఇస్తాం. బేబీ అని ఇస్తారా? వెరీ గుడ్. అంటే వ్యాలంటైన్స్ డే ముందు 7 days కూడా సో డిఫరెంట్ కైండ్ గా సో అమ్మాయిలందరికీ ప్రపోజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు అయితే రోజ్ డే. సో ఈ రోజు ఎవరికైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉందా? రోజు పట్టు మనకి ఇంట్రెస్ట్ అట్ల మీద లవ్ అది మనకి వేస్ట్. లవ్ వేస్టా? ఎందుకు ఎంజాయ్ చేసామా అయిపోయిందా? అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంతేగాని లవ్ వేస్ట్. లవ్ వేస్ట్. అవునా? అయ్యో మరి ఎలా? అలాగైతే ఎలాగా? అవన్నీ వేస్ట్, టైం వేస్ట్. అవునా? సరే మరి ఇప్పటిదాకా ఎంతమంది ఎక్కారు బండి మీద? అందరూ అబ్బాయిలు అమ్మాయిలు మన దగ్గర. అందరూ అబ్బాయిలు మనకెవరు పెడతారు? మనకెవరు పెడతారా? ఓకే. మరి ఇప్పటిదాకా అన్నావు మరి ఆ లవ్ వేస్ట్. సో అంతా ట్రై చేయడం టైం వేస్ట్, అన్ని వేస్ట్. మన కలపడరు కదా ఇంకెందుకని లైట్ తీసుకుంటాం అంతే. అంతే. ఓన్లే ఒక ఎవరికైనా ఒక అమ్మాయి సపోజ్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఎదురుగా ఉందనుకో, నీ చేతిలో రోజు ఉందనుకో, సో ఏ విధంగా ఇస్తావు? మనదంత ఐడియా తెలీదు. చెప్పు కొంచెం చూద్దాం. నార్మల్ ఈ రోజు రోజు ఉందనుకో, సపోజ్ నీ చేతిలో రోజు ఉంది, ఓకే, ఎదురుగా అమ్మాయి ఉంది, ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నావు? ఏదో పేరు ఉంటుంది కదా, బుజ్జి, కన్నా, చిట్టి, ఏదో పేరు ఉంటుంది కదా. తెలియదు, ఇప్పుడు కొంచెం ట్రై చేయలేదు. ఎవరు లేరు. ఓకే. అసలు వ్యాలంటైన్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటేనే పెద్ద బొక్క. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటి అంత మాట అనేసావు? ఎందుకండి జీవితాలు పాడు చేసుకోవడం కాకపోతే టైం వేస్ట్ అండి. టైం బొక్క పెట్టుకోవడం ఎందుకు చెప్పండి? అంతే అమ్మా. అసలు ఎవరైనా అబ్బాయి వచ్చి అమ్మ నువ్వు బాగున్నావు అంటే ప్రపోజ్ చేస్తే లేదండి. అసలు నీకమ్మా చాలా బొక్క వేస్ట్ అంటారా? చాలా చెప్పండి అంటాం. అంటే ఎవరైనా అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే అన్ని అనేస్తావు, థ్యాంక్ యూ చాలా అనేస్తావు అంటే తప్ప యాక్సెప్ట్ చెయ్యవు చేయను అస్సలు. ఏంటి అంత కఠిన నిర్ణయాలు ఏంటి? ఇప్పుడు లవ్ చేసి మోసపోయి ఏడ్చుకునే కన్నా సోలో బతికే సో బెటర్. సోలో బతికే సో బెటర్. ఓ వెరీ గుడ్. అంటే నీ ఒక్కదానికి ఇలా కనిపిస్తుందా లేకపోతే మీ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ అంతేనా? ఎవరి ఒపీనియన్స్ అనుకుంటాయి కదా. అంతేనా? నీతో పాటు మీ ఫ్రెండ్ కూడా ఉంది కదమ్మా, నీ ఒపీనియన్ కూడా అంతేనా? సేమా? ఓకే. అయితే సపోజ్ ఒక అబ్బాయి ఇప్పుడు నీ దగ్గరికి ఈరోజు వచ్చి రోజు ఇచ్చాడు అనుకో, సపోజ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఓకే, నీ స్మైల్ చాలా బాగుంది అని చెప్పి రోజు ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు? తీసుకుంటావా? తీసుకొని థ్యాంక్స్ అనే అంటాను. తీసుకుని థ్యాంక్స్ అని అంటావా? సరే ఏడుస్తుంది కదా. నాకు చెప్పడం ఆయన తప్పు కదా. ఓ అలాగంటున్నావా? ఓకే. సరే నీకే రోజు ఇచ్చి ఓకే ఇక్కడ ఉన్న అబ్బాయిలు ఎవరికైనా సరే ఇవ్వమ్మా అని అంటే ఏమని పెట్టి ఇస్తావు? తమ్ముడు అని చెప్పిస్తా. తమ్ముడు అని చెప్పిస్తావా? తమ్ముడికి రోజు ఇస్తావా? చాలా బాధపడతారు కదా. తమ్ముళ్ళ మధ్యలో ప్రేమ ఉండదా చెప్పండి? సో అలాగంటున్నావా? ఓకే. సో అయితే రియల్ లైఫ్ లో లవ్ అనేది వద్దు, అస్సలు వద్దు. అవునా? రేపు పొద్దున నీకు పెళ్ళైన తర్వాత అప్పుడు చూద్దాం. అంటే పెళ్ళైన తర్వాత నీ హస్బెండ్ ని పెళ్ళి అనేది పేరెంట్స్ సపోర్ట్ తో ఉంటది కదా. ఓకే. అలా కాదు నేను అంటుంది ఏంటంటే, రేపు మ్యారేజ్ నీకు అవుతుంది కదా, మీ హస్బెండ్ వచ్చి నేను లవ్ చేస్తున్నాను అంటే అప్పుడే యాక్సెప్ట్ చేస్తావా? అంటే పెళ్లి అయిపోయింది కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే, లేకపోతే చెయ్యం. నీ లైఫ్ లో ఎప్పుడైనా ఎవరికైనా రోజు ఇచ్చావా? లేదన్నయ్య. ఇవ్వా? లేదు ఎవరికి ఇవ్వలేదు ఇప్పటికి వచ్చి. ఎందుకు ఇవ్వలేదు? అంతే. అంటే అమ్మాయిలు మాట్లాడడం కూడా భయం, అంటే అదలా ఉంటది. ఇప్పుడు మాట్లాడి చాలా అంటే చిన్నప్పటి నుంచి కోవిడ్ కాదనమాట. ఓకే. దానివల్ల ప్రాబ్లం. అవును. ఇప్పుడు చాలా మంది గర్ల్స్ ఉన్నారు కదా. ఇప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్ట్ చేసావు? ఏంటి బాబా అన్న ఇంకోసారి? కొత్త అనమాట నువ్వు. ఇంకా ఫ్రెషర్. సరే ఇప్పుడు ఒక అమ్మాయి ఎదురుగా ఒక అమ్మాయి వచ్చింది అనుకో, నీ చేతిలో రోజు ఉంది అనుకో, సో అమ్మాయి చాలా అందంగా ఉంటది, నిన్నే చూస్తుంది, ఓకేనా? నీ పక్కన ఎంతమంది ఉన్నా సరే నిన్నే చూస్తుంది. అమ్మాయికి ఏ విధంగా ఇస్తావు? అంటే ఆ అమ్మాయికి పేరు పెట్టి పిలవకుండా సో ఆ రోజు పట్టుకుని ఏ విధంగా ఇస్తావు? ఐ లవ్ యూ అని దగ్గరికి వెళ్ళి చెప్తాను. అంటే రోజు కూడా డైరెక్ట్ ఐ లవ్ చూపిస్తావా? మీరు బాగున్నారా అవన్నీ డైలాగ్స్ చేసి అప్పుడు రోజు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తాను. సూపర్ అమ్మా నువ్వు. సో మామూలుగా ఉండదు. ఇలా చెప్తే ఏమని నీకు పడదు చెప్పు? ఏమో అని అలా చూడాలి. ఏమో చూడాలి, తర్వాత చెప్పిన తర్వాత మనం చూడాలా? అంటే ఒప్పుకోపోయినా పర్లా, ముందు మనం చెప్పాలి. అంతే కదా? అదే కాన్సెప్ట్ కదా.
ఓకే సూపర్. అయితే సరే, అయితే ఇంకొక అమ్మాయి ఎవరైనా వచ్చి నీకు డైరెక్ట్ రోజు ఇచ్చింది అనుకో, అప్పుడు నువ్వు తీసుకుంటావా? తీసుకుంటాను. అమ్మాయి బాగుపోయినా బాగుపోయినా చూస్తానని ఆ? చూస్తానని మరి బాగుపోతుంది అలాగే ఏదో ఒకటి ఏదో ఒకటి మనకు రోజు ఇచ్చిందా లేదా ఆ రోజు అదే టైంకి అయిపోయింది లేదా అంతే అంతేనంటావా? అంతే మర్చిపోవడం తర్వాత నుంచి మళ్ళీ మరుసటి రోజు అంతే, ఎవరి పని ఆల్దే. మళ్ళీ రోజు తీసుకున్న తర్వాత ఎవరి పని ఆల్దే, ఆ రోజు వరకు అంతే. అంతేనా? ప్రెసెంట్ నాకు గర్ల్ ఫ్రెండ్ వన్ సైడ్ అండి. వన్ సైడ్ లోపా? వన్ సైడ్ లో నువ్వు చేస్తున్నావు? నేను చేస్తున్నాను. అబ్బా, ఎవరు అదృష్టవంతురాలు. పేర్లు ఎందుకు లేండి, పేర్లు వద్దులేండి. ఓకేలేండి, ఓకే సరేలేండి. చెప్పండి, ఎవరు అమ్మాయి అండి? అమ్మాయి తెలిసిన అమ్మాయి లేండి. తెలిసిన అమ్మాయి? పక్కింటి అమ్మాయి? కాలేజ్ అమ్మాయి? లేదు, ఫ్రెండ్. ఫ్రెండ్. ఎన్ని ఇయర్స్ నుంచి అండి లవ్? 8 years నుంచి అండి. కనీసం మాట్లాడుతున్నారండి? పర్లేదు, హాయ్ బై కాంటాక్ట్ లో ఉన్నాం. హాయ్ బై కాంటాక్ట్ లో ఉన్నారు. అంటే ఎప్పుడైనా కలిసారండి? ఇప్పుడు ప్రెసెంట్ 3 years నుంచి లేదు. 3 years నుంచి లేదా? 3 years నుంచి కలలేదు. రా ఒకసారి గో. నీ హాయ్ బై ఫ్రెండ్ కి ఒక్కసారి, అంటే డైరెక్ట్ గా చెప్పొద్దు కానీ ఇండైరెక్ట్ గా ఒక్కసారి నీ మనసులో ఎంత ప్రేమ ఉందో ఒకసారి చెప్పు. వద్దులేండి, తనకు తెలుసు. తెలుసా? తెలిసి ఒకసారి చెప్పు. జనరల్ గా అమ్మాయిలు ఎలా ఉన్నారంటే అందరి ముందు చెప్పడు, ఓకే, చెప్తేనే ఆడే నిజమైన ప్రేమికుడు అని చెప్పి కొంతమంది అమ్మాయిలు అయితే అంటున్నారు. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే అబ్బాయిలు ప్రేమిస్తారు కానీ బయటికి చెప్పరండి, పిలుపు వల్ల అని అంటున్నారు. సో దానికి నువ్వు ఒక సమాధానం చెప్పు ఫస్ట్. ఆ అమ్మాయికి ఏ విధంగా చెప్దాం అనుకున్నా చెప్పు. ఈ రోజు రోజ్ డే కదా, సపోజ్ ఒక రోజు తీసుకో, ఒక రోజు పట్టుకున్నావు, నీ చేతిలో రోజు ఉంది అనుకో, ఈ రోజు ఆ రోజు తో అమ్మాయిని ఏ విధంగా ప్రపోజ్ చేస్తావు చెప్పు. హాయ్ హలో బ్యూటిఫుల్. హాయ్ హలో బ్యూటిఫుల్. ఓకే, నువ్వంటే ఎంత ఇష్టమో అది నీకు తెలుసు, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో అది నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను నీ పైన నీకు ఇచ్చే ప్రయారిటీ బట్టి, నీ ఇష్టాలకి ఇచ్చే ప్రయారిటీ బట్టి, కేరింగ్ బట్టి నీకు అర్థమవుతుంది. అండ్ నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదనేసి నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు, కానీ నేను లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తాను నీ కోసం. చూసుకుంటావు? చూసుకోవడం అనేది బాగా మాటల్లో చెప్పేది కాదండి, చూపించాలి. చెప్పినట్టు మాత్రం చేస్తారు అది. ఓకే, నిజంగా చెప్తున్నాను. తమ్ముడు ఏ పేరు అన్నా? కార్తిక్. 100% చెప్తున్నా, నీ లవ్ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఒక అబ్బాయి ఇంత డేరింగ్ గా కెమెరా ముందుకు వచ్చి, సో తన పేరు చెప్పకుండా తన గురించి ఇంతలాగా నేను ఇంత బాగా చూసుకుంటాను, నీ గురించి వెయిట్ చేస్తాను, నీ గురించి వెయిట్ చేస్తానని చెప్పేసి ఇంత బాగా ఎంత డేరింగ్ గా చెప్తున్నాడు అంటే 100% నీ లవ్ ట్రూ తమ్ముడు.